సువార్తల గ్రంథమైన మార్కు సువార్త 7వ అధ్యాయం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడివచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇతరి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేదురని ఆయన అడిగిరి. అందుకైన వారితో ఇలాగ చెప్పసాగాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వారికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పును కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వల్ల నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పినేడలా తన తండ్రికైనను తల్లికైనను వారిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారముల వలన దేవుని వాక్యము నిరర్ధకము చేదురు. ఇటువంటివి అనేకములు మీరు చేదురని చెప్పెను. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునుగా చేయగలుగునది ఏదీ లేదు గాని లోపల నుండి బయలువెళ్ళినదే మనుషుని అపవిత్రునుగా చేయును అనెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుషుని లోపలికి పోనది ఏదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలోకి విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమము, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఆయన అక్కడి నుండి లేచి తూరు సీదోన్ల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండవలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫినికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలను, పిల్లల రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదనెను. అందుకు ఆమె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయి రొట్టె ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. అందుకైన ఈ మాట చెప్పినందున, వెళ్ళుము, దెయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకొని ఉండుటయు దెయ్యములు వదిలిపోయి ఉండుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెకపులి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాడు ఒకడిని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహముల్లో నుండి ఆయన వారిని ఏకాంతముగా తోడుకొని పోయి వారి చెవుల్లో తన బ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫాతా అని వారితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థం. అంతటా వారి చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయించు, ఈయన సమస్తమును బావుగా చేస్తున్నాడు, చెవిటివారు విన్నట్లుగాను మోగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆమేన్.